హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు వంకాయ గుజ్జు కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుంది ఇది రైస్, రోటీ, చపాతీకి అదురుతుందండి కూర. తిని కొద్దీ తినాలనిపించే ఐటమ్ ఇది. ఓకే ఫ్రెండ్స్, దీనికి కావలసినవి ఇలా 1/2 కిలో వంకాయలు, 2 టమాటోలు, ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టానండి. ఉల్లిపాయలు కూడా చీరికలు చేసుకోవాలి. వంకాయలు ఇలా పొడవుగా చీరికల కింద చేసుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ట్రై చేయండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. రైస్, రోటీ, చపాతీకి చాలా అంటే చాలా బాగుంటుందండి. తిని కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇవి ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకుని కొద్దిగా చిటికెడు ఇంగువ వేసుకుని అందులో వంకాయ ముక్కలు వేసుకోవాలండి. వంకాయ ముక్కలు వేసి అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. వేసుకుని బాగా మెత్తబడేంత వరకు మగ్గపెట్టుకోవాలండి. ఇలా మగ్గాక అందులో ఇలా ఓసారి మళ్ళీ తిప్పుకొని చెక్ చేసుకోవాలండి మగ్గినయా లేదా అన్నది. ఇలా మగ్గినాక అందులో టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసుకుని అవి కూడా మెత్తగా అయ్యేంత వరకు మగ్గబెట్టుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చండి ఇందులో. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇప్పుడు ఇలా చల్లారబెట్టుకుని చల్లారాక ఇలా మిక్సీ ఒక్క తిప్పాలండి, ఎక్కువ తిప్పకూడదు. బరకగానే కనిపించాలండి, ముక్కలుగానే కనిపించాలి. హాఫ్ నలగాలి, హాఫ్ నలగకూడదు. అలా ఇలా చేయాలండి. ఇలా చేసుకుని ఇప్పుడు అది పక్కన పెట్టుకుని వేరే కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే పడుతుందండి దీనికి. మీరు ఒకవేళ తక్కువ వేసుకోవాలన్నా కొద్దిగా తగ్గించుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ప్రిపేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అందులో 1 స్పూన్ ఆవాలు వేసి అవి చిటపటలాడాక పోపు దినుసులు వేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, సాయి మినపప్పు. ఇవి ఫ్రై అయ్యాక కచ్చపచ్చ దంచిన ఎల్లుల్లిపాయ, 4 ఎండుమిర్చి వేసుకుని అవి ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ వంకాయ గుజ్జుని వేసుకోవాలండి. అందులో వంకాయ గుజ్జు కూర చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. అందులో 2 స్పూన్లు కారం, కొద్దిగా చింతపండు అండి, 2 రెమ్మల చింతపండు ఇలా గుజ్జు తీసుకుని వేసుకోవాలి. చిక్కగా వేసుకోవాలండి గుజ్జు తీసుకుని. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. అడుగంటకుండా కూర ఉడికేంత వరకు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. కూర అయితే వండుకోవాలి, హైలో పెట్టకూడదండి. నేనైతే రుచికి కొద్దిగా బెల్లం ముక్క వేసానండి. వేసి అందులో 4 రబ్బలు కరివేపాకు వేసాను. ఇలా మగ్గేటప్పుడు ఒకసారి మళ్ళీ తిప్పుకుని అందులో హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలండి. ఇలా ఒకసారి మగ్గపెట్టుకుని ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నీరంతా ఎగిరిపోయింది కనుక చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది సర్వ్ చేసుకుందాం.
వెరీ టేస్టీ సూపర్ అండి.